హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, ఎలాంటి స్కీమ్స్ అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీలో అయితే మనకి కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది కదా అండి. సో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల కోసం అయితే చాలా మంచి మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క రంగంలో మహిళలు ముందుండాలన్న ఉద్దేశంతో అయితే మనకు ఇప్పుడు ఏపీలో చాలా వరకు స్కీమ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో సో వాటికైతే కొన్ని ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో నేమ్స్ అయితే చేంజ్ చేసి మళ్ళీ వాటిని అయితే అప్డేట్ చేయడం జరిగింది. అందుట్లో భాగంగానే ఇప్పుడు డ్వాక్రా మహిళల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇంతకుముందు వచ్చేసి మనకి వడ్డీ లేకుండా 3 లక్షల వరకు అయితే రుణం ఇచ్చేవాళ్ళు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకు అది చేంజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇదొకింత డ్వాక్రా మహిళలకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఒక మహిళా సంఘంలో మనకి 10 మంది అయితే ఉంటారు. సో ఇంతకుముందు మనకి 3 లక్షల వరకే లోన్ అయితే వచ్చేది, బట్ ఇప్పుడైతే అది పెంచడం జరిగిందండి. సో 3 లక్షల నుంచి 10 లక్షలు అయితే చేయడం జరిగింది. సో ఈ 10 lakhs కూడా మనకు వడ్డీ లేకుండా అయితే వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి, ఏదైనా ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు సెటిల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఇదొక్కటే కాకుండా మనకు విద్యార్థులకు కానివ్వండి, మనకు డ్వాక్రా మహిళలకు కానివ్వండి, అలాగే మనకు ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఇప్పుడు గ్రాట్యుటీ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే మనకు మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. అంతేకాకుండా మనకు ఏదైతే లోన్స్ తీసుకున్నారో ప్రీవియస్గా సో వాటిపైన ఏదైతే మనం వడ్డీ పే చేస్తున్నారు కదా డ్వాక్రా మహిళలు, సో ఆ వడ్డీ కూడా ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగిందండి. సో అది కూడా ఇప్పుడు మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనకు అమల్లోకి రానుంది. సో వన్స్ అది కూడా మనకు రుణమాఫీ ఎవరికైతే ఇస్తున్నారు చూసుకున్నట్లయితే ఎవరైతే లోన్ తీసుకొని సకాలంలో వాళ్ళు వడ్డీలు చెల్లిస్తున్నారో, సో ఎవరైతే మనకు డిలే చేయకుండా ప్రతి ఒక్క పేమెంట్ మంత్లీ కరెక్ట్గా పే చేస్తున్నారో సో అలాంటి గ్రూప్ వాళ్ళకి మాత్రము రుణమాఫీ అయితే చేస్తున్నారండి. అది కూడా వడ్డీ అయితే రుణమాఫీ చేసే దిశగా అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. సో మొత్తానికైతే ఇవన్నీ కూడా మనకు గుడ్ న్యూస్లనే అనుకోవాలి అన్ని విధాలుగా. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ డ్వాక్రా మహిళా సంఘాలండి. సో బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, ఓకేనా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి.